ఉద్యమం కోసం ఎవరైతే పనిచేసిరో గ్రామాల వారీగా మొత్తం కార్యకర్తలు అణచివేయబడ్డారు. అంతేకాకుండా ఆయన గ్రూప్ రాజకీయాలను మొత్తం ప్రోత్సహిస్తూ ఆయనకు అనుకూలమైనటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే ప్రోత్సహిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా అణచివేతకు గురి చేస్తూ వచ్చినటువంటి పరిస్థితిని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మొత్తం పార్టీ ప్రయోజనాలకు ఈ నియోజకవర్గం పరిధి లోపల పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించేటటువంటి అనేక తప్పుడు పనులు కూడా ఈ నియోజకవర్గం పరిధి లోపల జరిగినాయి అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నా. మరి అది పార్టీకి మంచిది కాదు, నష్టం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అంతేకాదు మరి స్థానిక సంస్థల ప్రతినిధులు ముఖ్యంగా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, అలాంటి వాళ్లకు అభివృద్ధి లోపల సంక్షేమ కార్యక్రమాల లోపల ఎలాంటి పాత్ర లేకుండా చేసిండు. అందరినీ మొత్తం నిమిత్త మాత్రులుగా మార్చేసిండు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఏకఛత్రాధిపత్యం చేస్తూ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ మరి పార్టీకి ఈరోజు నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాదు మరి ప్రజా సమస్యల విషయం లోపల ఉదాసీనంగా వ్యవహరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సాచివేత ధోరణి అనుసరిస్తూ మరి సాచివేత దాటివేత రేపు మాపు ఇవ్వాల అనేటటువంటి పరిస్థితుల్లో మొత్తం దాటవేసారు. దాని ఫలితంగా ఏమైంది? మాకు ఉద్యమం లోపల వేలాది మంది కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక కాలనీలు ఉన్నాయి, కొత్తగా ఏర్పడ్డ కాలనీస్ ఉన్నాయి, ఎన్నో జాగాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉండింది. మరి రాష్ట్రం వస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వం ఏర్పడితే మా సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పేసి ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు, ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళ ఆశలన్నీ కూడా అరియాసలు అయినాయి ఇక్కడ ఉండేటటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వల్ల. మరి ఎక్కడ ఉన్నాయో, ఏ గల్లీలో ఏమున్నాయో గల్లీల వారీగా వార్డుల వారీగా కావాలనుకుంటే నేను ఈరోజు ఏ గల్లీలో కావాలనుకుంటే నేను చెప్తాను. మొత్తం గల్లీల వారీగా ప్రజలంతా కూడా మొత్తం అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నియోజకవర్గం లోపల ఒక సమన్వయం అనేది లేదు, కోఆర్డినేషన్ అనేది లేదు, ఒకరిని కలుపుకపోయేటటువంటి విధానం లేదు. మరి ఇట్లాంటి రాజకీయాలన్నీ కూడా మరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ ఇమేజ్ని మరి పెంచేటటువంటి చర్యలు ఇక్కడ అమలు జరగకపోగా ప్రభుత్వానికి నష్టం కలిగించేటటువంటి, పార్టీకి నష్టం కలిగించేటటువంటి మరి చర్యలు ఎన్నో కూడా మొత్తం ఇక్కడ అమలు జరిగినాయి. కాబట్టి నేను ఇంకెక్కువ విషయాల్లోకి పోకుండా ఈ సందర్భంగా నేను పార్టీ అధిష్టాన వర్గానికి కేసీఆర్ గారికి నేను ఎంత లాయల్ అనేది నేను ప్రూవ్ చేసుకున్నా. 2009లో టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి లాయల్గా ఉన్నా, 2014లో ఇవ్వకపోయినా నేను పార్టీకి లాయల్గా ఉన్నా. ఈ 4 సంవత్సరాల నుంచి నాకు ఏమీ జరగకపోయినా, ఎలాంటి పదవి కూడా మొత్తం రాకపోయినా కూడా నేను పార్టీకి లాయల్గా ఉన్నా. మరి ఇంత లాయల్గా ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం, పరిగణలోకి తీసుకోకపోవడం న్యాయమేమో విజ్ఞులైనటువంటి కేసీఆర్ గారు ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయనకు నేను ప్రార్థిస్తున్నా, తప్పకుండా మీరు దీన్ని పునరాలోచించండి. పరిస్థితులు ఇక్కడ బాగలేవు, పార్టీకి నష్టం జరుగుతుంది. మీరు మీ నిర్ణయాన్ని పునరాలోచించండి. మరి ఉద్యమకారులు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు, పోనీ నాకు ఇవ్వడం మీకు ఇష్టం లేదనుకోండి, నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళకి ఇంకెవరికైనా ఇవ్వండి. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది, క్యాడర్కు, పార్టీని నమ్ముకున్నటువంటి క్యాడర్కు నష్టం జరుగుతుంది. మరి అలాంటి నష్ట నివారణ కోసం అభ్యర్థిని మార్చాలి, ఇప్పటిదాకా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచించాలని చెప్పేసి నేను కేసీఆర్ గారికి, పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అందరికీ కూడా, మరి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ కూడా మొత్తం నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. పార్టీని కాపాడండి, పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను, క్యాడర్ను కాపాడండి, అభ్యర్థిని మీరు మార్చండి. అభ్యర్థిని మారిస్తే మేము తప్పకుండా ఈ నియోజకవర్గం పరిధి లోపల ఇక్కడనే కాదు, ఉద్యమకారులం అందరం కలిసి జిల్లాలో మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలలో కూడా పార్టీని గెలిపించడం కోసం మేము తప్పకుండా కృషి చేస్తాం. పార్టీని ఒక ఉద్యమ స్ఫూర్తితో మేము గెలిపిస్తాం. కానీ మరి అలాంటిది ఏం నిర్ణయం తీసుకోకపోతే ఈ నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి క్యాడరు, అణిచివేతకు గురైనటువంటి క్యాడరు మరి రేపొద్దున ఇంకా వేరే నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. మరి పునరాలోచించాలని చెప్పేసి కేసీఆర్ గారికి చేతులెత్తి నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా పునరాలోచించాలని చెప్పి కేసీఆర్ గారిని ప్రార్థిస్తా ఉన్నా. జై తెలంగాణ. ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సింది ఉన్నది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా బీఫారాలు ఇస్తారు. అప్పుడు బీఫారాలు ఇచ్చేదాకా కూడా ఇంకా టైం ఉన్నది. తప్పకుండా ఏంటంటే నాకు నమ్మకం ఉన్నది, పార్టీ నిర్ణయాన్ని మారుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. నా మార్చలేని పక్షంలో అప్పుడు ఏం చేస్తామంటే తప్పకుండా పార్టీకి సంబంధించినటువంటి
కార్యకర్తలు, మా శ్రేయోభిలాసులు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మొత్తం ఆలోచిస్తాం. మాకు మద్దతు ఇచ్చే ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఉన్నారు మద్దతుదారులు. వాళ్ళందరితో కూడా మొత్తం ఆలోచన చేస్తాం. ఆలోచించి వారి అభిష్టం ఏ రకంగా ఉంటే వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, మరి 10 ఏళ్ళు పోటీ చేయలేదు ఎన్నికల్లో. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినాం. 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు అంటే ఇప్పుడు 12 జిల్లాలు, 12 జిల్లాల పరిధి లోపల మరి ప్రజాభిప్రాయాన్ని, గ్రాడ్యుయేట్స్ యొక్క అభిప్రాయాన్ని మరి గెలుచుకొని ముందుకు వచ్చినాం. గెలుచుకొచ్చి ఉద్యమం కోసం మరి రాజీనామా చేసినాం. చేసిన తర్వాత మరి మేమేందనేది కూడా మా గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ హైకమాండ్కు ఉంటుంది. మరి ఆలోచన చేయలేదు. ఎందుకు చేయలేదో మరి నాకు తెలియదు. అది పార్టీ ఆలోచించుకోవాలి. అది అయినా కూడా పార్టీకి లాయల్గా ఉన్నాం. ఇప్పుడు కూడా లాయల్గానే ఉన్నాం. లాయల్గా ఉండి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం నిర్ణయాన్ని పునరాలోచించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అసమ్మతివాది అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నేను అసమ్మతివాదినే ఒకవేళ అయినట్టయితే 2009లో నాకు టికెట్ ఇవ్వలేదు. నాకు టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీ గిట మారినా. ఆ రోజు ఇక్కడ నవాజ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు. నవాజ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు నేను ఏమన్నా పార్టీ మారినా, నేను ఈ రకంగా ఏమన్నా ప్రెస్ మీట్ అనడన్నా పెట్టినా, పత్రికల ముందుకు నేను రావడం అనేది ఇది మొట్టమొదటిసారి. ఏది నాకు టికెట్ ఇవ్వలేనటువంటి టైం లోపల మొట్టమొదటిసారిగా నేను ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించి నేను మాట్లాడుతున్నా. మరి ఆ రోజు కూడా నేను పార్టీ కోసం పనిచేసిన. మరి 2014లో కూడా నేను పార్టీ కోసం పనిచేసిన. నేను ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు, అసమ్మతి వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కూడా అసమ్మతి చెప్పడం లేదు, అభిప్రాయం చెప్తున్నా. ప్రజాస్వామ్యం లోపల అభిప్రాయం చెప్పేటటువంటి స్వేచ్ఛ ఉన్నదని చెప్పేసి నేను భావిస్తున్నా. కాబట్టి అభిప్రాయం చెప్తున్నా. ఈ విషయం కూడా నేను ఇక్కడ చెప్పకపోతుంటే, నేను డైరెక్ట్గా కలిసి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటే, డైరెక్ట్గా నేను చెప్పగలిగినటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే తప్పకుండా నేను డైరెక్ట్గా చెప్తుంటే, కానీ డైరెక్ట్గా చెప్పేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మీ ద్వారా హైకమాండ్కు, ప్రజలకు దృష్టికి నేను ఈ విషయాన్ని నేను తెస్తున్నా. నేను అసమ్మతివాది అనడానికి అవకాశం ఎక్కడున్నది? నేను ఒకవేళ అసమ్మతివాదిని అయితే 2014లో నాకు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ గారికి ఎన్నికల ఏజెంట్గా నేను ఎందుకు పనిచేస్తా? గజ్వేల్ నియోజకవర్గంలో తూఫాన్ మండల ఇన్ఛార్జిగా నేను ఎందుకు పనిచేస్తా? ఈ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఇక్కడ మొత్తం అన్ని సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారాలు, అన్ని కార్యక్రమాలు నేనెందుకు నిర్వహిస్తా? మిత్రమా, నాకు అట్లాంటి అవకాశం లేదు, అసమ్మతి లేదు, అసంతృప్తి లేదు. నేను చెప్తున్నాం, మా బాధ చెప్తున్నాం, మా ఆవేదన చెప్తా ఉన్నాం, మాకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని చెప్తా ఉన్నాం. అభిప్రాయం చెప్పేటటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఉంటుంది. అదే అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. అనౌన్స్మెంట్లు అవుతాయి అని చెప్పి తెలిసి ఎట్లాగో ఎన్నికల వాతావరణం ఏర్పడుతుంది కదా, కంపల్సరీగా అవుతాయి, ఎప్పుడో ఒకసారి అవుతాయి. మొన్ననే అవుతుందని చెప్పేసి అనుకోలేదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుందని చెప్పేసి భావించి కలుసుకునేటటువంటి ప్రయత్నం నేను చేసిన. నేను చాలాసార్లు ప్రయత్నం చేసిన, దాంట్లో నేను సక్సెస్ కాలేకపోయినా. అవధాని గారు, నేను ఈ సందర్భంగా కలుసుకోలేకపోయినా, నేను దాంట్లో సక్సెస్ కాలేకపోయినా. నేను నా ఆవేదన చెప్పుకోవడం కానీ, లేకపోతే నాకు టికెట్ కావాలని చెప్పుకునేటటువంటి విషయం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనికేట్ చేయడం లోపల, అంటే నేను విజ్ఞప్తి చేయడం లోపల నేను దాంట్లో సక్సెస్ కాలేకపోయినా, నేను కలుసుకోలేకపోయినా. మీ వైపు నుంచా, పార్టీ అధినాయకత్వం నుంచా? నేను ఇక ఎవరి దీంట్లో సక్సెస్ ఎవరు, ఫెయిల్యూర్ అని చెప్పి చెప్పడం లేదు. నేను సక్సెస్ కాలేకపోయినా అనేది మాత్రం చెప్తున్నా. నేను సక్సెస్ కాలేదు. దాంట్లో ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఇచ్చాను, దాన్ని సద్వినియోగం చేసుకోలేదని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తున్న అంశం. జిల్లా పరిషత్ చైర్మన్ గా నాకు పోటీ చేయమని చెప్పేసి పార్టీ చెప్పింది. నేను కూడా చేస్తానని చెప్పిన. నాకు ఓటర్ లిస్ట్ లోపల పేరు నమోదు చేసుకున్న తర్వాత కొంతమంది కుట్రల ఫలితంగా ఓటర్ లిస్టులకు వెళ్ళి పేర్లు తొలగించబడ్డాయి. నాది, మా భార్యది. రూరల్ ఏరియాలో మేము పోతరెడ్డిపల్లి చౌరస్తా పరిధి లోపల మేము ఓటు నమోదు చేసుకున్నాం. ఓటు నమోదు చేసుకున్న తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల కుట్రపూరితంగా వాళ్ళు నా ఓట్లను, నా భార్యది, నాది ఓటు తొలగింపజేశారు. అది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూస్తే మా ఓట్లు లేవు. ఓట్లు లేకపోవడం మూలంగా అప్పటికప్పుడు ఏంటంటే మరి ఏం చేద్దామని చెప్పి మా బంధువుల్లో ఒకరిని తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ నిలిపించిన తర్వాత ఏంటంటే వాళ్ళ మీద నాకు విశ్వాసం కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, రేపు ప్రభుత్వం వస్తే ఏదైనా డైరెక్ట్ అవకాశం మరి కావాలనేటటువంటి ఉద్దేశంతో నేను కేసీఆర్ గారిని కలిసి ఆ పదవి నాకు వద్దు అని చెప్పేసి నేను చెప్పినాను. ఆ పదవి ఎంత జర్మనీ ఎలక్షన్ జరగడానికి ముందే ఆ పదవి నాకు వద్దు, అవసరం లేదు, అవకాశం నేను తీసుకోదలుచుకోలేదు, కాబట్టి అది ఎవరికైనా ఇవ్వండి, నాకు ప్రభుత్వం లోపల ఏదైనా డైరెక్ట్గా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను కేసీఆర్ గారిని అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కావడానికంటే ముందే
జడ్పీ చైర్మన్ ఎన్నికలు కావడానికి ముందు, ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందే నేను కేసీఆర్ గారికి ఆ మేరకు విజ్ఞప్తి చేసిన. ఆయన కూడా సరేనని చెప్పారు. తప్పకుండా నీకు మంచిగా నీ సర్వీసెస్ నాకు అవసరం ఉంటాయి, నేను ఉపయోగించుకుంటా తప్పకుండా అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు కావడానికంటే ముందే చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.